నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారి వియంకుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గారి సతీమణి వసుంధర గారి పేరు మీద ఆవిడ పార్ట్నర్గా ఉన్న ఒక కంపెనీ క్లాసిక్ ఇన్ఫోటెక్ అనే ఒక కంపెనీ అమరావతిలోని పాములపాడు అలానే రావెల అనే ఒక 2 గ్రామాల్లో ఎక్కడైతే పూలింగ్ జరగబోతుందో ఇప్పుడు పూలింగ్ స్టార్ట్ చేశారు. ఒక ఏడాది క్రితమే అక్కడ వాళ్ళు ఒక 100 ఎకరాలు కొనుగోలు చేశారనే వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పత్రాలకి సంబంధించి ఆ 100 ఎకరాలకు సంబంధించిన 1B పత్రాలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో నిజానిజాలు ఏంటి? దీని గురించి మీ విశ్లేషణ. అంటే చాలామంది కొనుగోళ్ళు జరపటం అనేది చేశారు. ఈ డెసిషన్ రావటానికి ముందే, అంటే డెసిషన్ వస్తుంది అని తెలిసి అక్కడ లోకల్ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేసి దాన్ని దీనిలో భాగం చేయాలి. ఏదో ఒక పేరుతో దీనిలో భాగం చేసేస్తే ఈ గెయిన్స్లో వీళ్ళు భాగస్వాములు అవుతారు. ఆ ఒరిజినల్ వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. దాదాపు ఇలా కొనుగోలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో కొన్నవాళ్ళు ఉన్నారు. ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు విపరీతంగా బ్రోకర్లు తిరిగారు. అక్కడ విపరీతంగా బ్రోకర్లు తిరిగారు. వాళ్ళకి చెప్తే రైతులను పట్టుకొస్తారు. అంటే వ్యవసాయం అనేది అక్కడ జరగనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించారు 2014 నుంచే. 14 నుంచి కల్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ ఏ యాక్టివిటీ జరగని పరిస్థితుల్లో కొన్నారు వీళ్ళు చాలామంది. అప్పుడే కొన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత కొనడం కాదు. చంద్రబాబు వస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకుంటాము అనే కాన్ఫిడెన్స్తో జనాలు డిప్రెసివ్ మూడ్లో ఉండగా అక్కడ ఏ యాక్టివిటీ జరగటం లేదు. అమరావతిలో రాజధాని ఆగిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ భూములు వెనక్కి ఇవ్వలేదు. ఇవ్వకపోవడం అనేది ఒక అలా ఇరుక్కున్నారు రైతులు అనేది ఇతర రైతుల్లో ఒక బ్యాడ్ సిగ్నల్ ఇచ్చింది. ఆ టైంలో ఏదో ఒక రేటుకి అమ్మేసుకునే ప్రయత్నాలు చేశారు అందరూ. ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు రావాలి అని కూడా కష్టపడ్డారు, కోరుకున్నారు. ఫైనల్గా వాళ్ళ కోరిక తీరింది. చంద్రబాబు వచ్చాడు. వాళ్ళు కొన్నటువంటి భూముల్ని ఏదో పద్ధతిలో పూలింగ్కి ఇచ్చేయాలి. పూలింగ్కి ఇవ్వడం కోసమే కొన్నారు. అలా అమ్ముకుని పూలింగ్కి, అంటే చంద్రబాబు వచ్చేస్తాడు పూలింగ్కి ఇవ్వాలనేటువంటి లాంగ్ టర్మ్ స్కీమ్లు వాళ్ళకి లేవు. రైతులకు అమ్ముకోకుండా ఉంచితే అని అనుకోలేదు వాళ్ళు. ఇలా కొన్నటువంటి భూములే ఇప్పుడు బాలకృష్ణ గారి ఈ కంపెనీ, అంటే ఏదో ఒక కంపెనీ క్రియేట్ చేయటము, ఆ కంపెనీ పేరుతో అక్కడ భూములు కొనుగోలు చేయటము, మేమేదో ఇక్కడ చేస్తామండి అని ఇలా కూడా చెప్పి కొని ఉంటారు. మీకే మంచి జరుగుతుంది, మేమేదో ఇక్కడ కంపెనీలు పెట్టబోతున్నాము అనే భ్రమలు కల్పించి కూడా కొనుగోలు చేసుంటారు. ఈ ఆదేశాలు రావడానికి ముందు వీళ్ళు తెలిసే చేశారు. వీళ్ళు ముందు కొన్నవాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో గెలుపు అనేది గ్యారంటీ అయిపోయిన తర్వాత, గెలుపు గ్యారంటీ అయి వీళ్ళ పరిపాలన మొదలవటానికి టైం పడుతుంది కదా. ఆ టైం గ్యాప్లో కొనుగోలు చేసినటువంటి బాపతు వీళ్ళు. అంటే వీళ్ళకి తెలుసు స్పష్టంగా ఈ డెసిషన్ వస్తుంది, ఈ డెసిషన్ వచ్చాక మనం పూలింగ్లోకి తోసేద్దాం అని తెలిసి కొన్నారు, కొనేసి తోసేశారు. అంతే, లబ్ధి పొందుతారు. ఇప్పుడు ఈ లబ్ధిలో అంటే 100 ఎకరాల 100 ఎకరాలు వాంటెడ్గా తెలిసి కొన్నారు. వీళ్ళకి ప్రభుత్వం నుంచి సోర్సెస్ ఉన్నాయి. సోర్స్ ఉన్నటువంటి మనుషులు ఉన్నారు అక్కడ. నందమూరి బాలకృష్ణ గారికి తెలుస్తుంది, ఆవిడికి నేరుగా తెలుస్తుంది, వసుంధర గారికి కూడా నేరుగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారి అల్లుడే కదా అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నది, బయట మనిషి ఏం కాదు. కాబట్టి వారి కుమార్తెని అడిగినా చెప్తుంది, అమ్మ ఏంటి ల్యాండ్ పూలింగ్ ఏమన్నా జరుగుతుంది, వాళ్ళు చెప్పినా చెప్పి ఉండొచ్చు. అమ్మ ఊరికనే అక్కడ ఇక్కడ డబ్బులు పారేయకండి, రేపు అక్కడ ల్యాండ్ పూలింగ్ మొదలవబోతోంది, వెళ్ళిపోయి 100 ఎకరాలు కొనేసి ఉంచుకోండి, డెసిషన్ రాగానే తోసేస్తే ఏదో ఒక బెనిఫిట్స్ జరుగుతాయి అని. అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు ఇంకా. అది నిజమా కాదా? సోషల్ మీడియాలో అయితే ఆ పత్రాలు ప్రత్యక్షమైనాయి. అది నిజమా కాదా అని వివరించాల్సిన బాధ్యత అయితే ఆ కుటుంబం మీద ఉందా లేదంటారా?
అంటే వాళ్ళు చెప్తారు అలా మాకేం సంబంధం లేదనో ఉందనో. ఇంతకు ముందు ఇలాంటి ఆరోపణ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉండేవాడు కదా ఆయన, తెలుగు గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఒక ఆయన, అవును రమణ గారు. రమణ గారు అవును. రమణ గారు నాయకత్వంలో అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితుడు కూడా. అవును. అంటే లీగల్ అడ్వైజర్ టు చంద్రబాబు, ఆయన లీగల్ కౌన్సిల్ గా ఉన్న రోజుల్లో. అవును. ఆయన ఎదుగుదలలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం ఉందనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. అది అందులో కొంత నిజం ఉంది. అవును. కాబట్టి ఆయన కూడా కొన్నాడు ఆ టైంలో, అమరావతిలో భూములు కొన్నాడు. ఏది మొదటి విడత ఆయన పిల్లల పేరుతో కొన్నారు అక్కడ అనేది ఒక వార్త ఆ రోజుల్లో సెన్సేషన్ అయింది. అయితే ఆ కొనుగోలుకి తనకి ఏ సంబంధం లేదు అని చెప్పాడు ఆయన. తర్వాత చెప్పాడు, అది ఒక రకంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు దాన్ని. ఆ రకమైన ట్రేడింగ్ జరిగింది. చాలా మంది కొన్నారు అప్పుడు, చాలా మంది కొన్నారు. చంద్రబాబు గారు ఇన్సిస్ట్ చేసి కొనిపించాడు కొంతమంది చేత. ఇది కూడా అలా ఇన్సిస్ట్ చేసి కొనిపిస్తే కొనిపించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇది బయటపడింది. ఏం జరుగుతుంది? మేము ఆల్రెడీ కొనేసాం, మా పేరుతో ఉన్నాయి కాగితాలు, మేమే లబ్ధిదారులం, మాకు తెలియదు ఆ రోజు అది పూలింగ్లోకి ఎడుతుందని. ఆల్రెడీ పూలింగ్ జరిగిపోయింది కదా అనుకున్నాము. అక్కడ రైతులు సఫర్ అవుతున్నారు, ఎవరో వచ్చారు మా దగ్గరికి కొంటారా అని. మేము కూడా ఏదో చేద్దాం అనుకున్నాం, కొత్త ఏరియాలో ఒక కొత్త వెంచర్ ఏదో చేయాలి అనుకున్నాము. వాళ్ళేమీ వ్యక్తిగతంగా తీసుకోలేదు, ఒక ఫరం పేరుతో తీసుకున్నారు. క్లాసిక్ ఇన్ఫోటెక్ అనే ఒక సంస్థ. ఆ క్లాసిక్ ఇన్ఫోటెక్ లో ఏం చేస్తారో తెలియదు. అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి చాలా కంపెనీలు అవి ఏమి యాక్టివిటీ చేస్తాయో తెలియదు ఎవరికి. అలాంటి కంపెనీలు ఫ్లోట్ చేస్తున్నారు ఇలాంటి పనుల కోసం. ఇలాంటి పనుల కోసం పుట్టిన కంపెనీనా, అసలు దానికి ఒరిజినల్ గా ఏదైనా యాక్టివిటీ ఉందా అనేది ముందు పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత అది గనక అక్కడ గనక అది ఫ్లోటెడ్ కంపెనీ, పేపర్ల మీదే ఉంటాయి కొన్ని కంపెనీలు, వాళ్ళు అడపాదడప ఆడిట్ కూడా చేయిస్తారు. బ్యాంక్ లోన్స్ కోసము దీనికోసం మాత్రమే ఉంటాయి ఇవి. అలాంటి పేపర్ కంపెనీనా, నిజంగానే దీని పేరుతో ఏదైనా యాక్టివిటీ ఉందా అనేది తేలితే ఆ తర్వాత ఈ కొనుగోలు ఏమిటి అనేది అర్థమైపోతుంది. అంటే పెద్దగా దీని గురించి మల్లగొల్లాలు పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన సందర్భం అంతకంటే లేదు. చాలా స్పష్టంగా ముందు ఆ కంపెనీ ఏమిటి అనేది తేలిపోతే వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళ యాక్టివిటీ ఎక్కడన్నా ఉందా, ఉండి వాళ్ళు ఏం ఉత్పత్తి చేస్తున్నారు, ఏం అమ్ముతున్నారు, ఇన్ఫోటెక్ అంటే ఏమిటి, ఏం ఉత్పత్తి చేస్తున్నారు వీళ్ళు, ఏం తయారీ చేస్తున్నారు, ఏ వ్యాపారం చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పారు వాళ్ళు. ఇన్ఫోటెక్ అంటే అదే కదా, అంటే ఐటీ కంపెనీ కింద చూడాలి. వీళ్ళకి ఆ సెక్టార్లో ఏవైనా ఉన్నాయా, ఈవిడ నేతృత్వంలో అలాంటి కంపెనీలు ఉన్నాయా నిజంగానే, లేదు ఎవరైనా వీరిని ఆ పదవిలో పెట్టారా, అలాగైనా నడుస్తోందా కంపెనీ పోని, అది తేలిపోతే మిగిలిన వ్యవహారాలు తేలిపోతాయి. అది కనుక కాగితం కంపెనీ అయి ఉంటే వాళ్ళు వాంటెడ్ గానే స్కీమ్ చేశారనేది అర్థం అవుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ కనుక వాళ్ళు నిజంగానే కొనుగోలు చేసి ఉంటే, అక్కడ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కి ఆదేశించక ముందు ఏడాదికి ముందే వాళ్ళు కొనడం జరిగింది. అవును. సో ఇదంతా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ గా, ఒక ఇల్లీగల్ గా కన్సిడర్ చేసే అవకాశం ఉండదు అంటారు దీన్ని? ఇన్సైడర్ ట్రేడింగ్ అని బయట వాళ్ళు గొడవ చేస్తారండి, వాళ్ళు కాదంటారు, వాళ్ళు డినై చేస్తారు, కోర్టుకి వెళ్ళండి అంటారు. కోర్టులో వాళ్ళే ప్రూవ్ చేసుకుంటారు, మేము ఇన్సైడర్ కాదండి, మేము ఏదో అనుకోకుండా అక్కడికి వెళ్ళాము, కోఇన్సిడెంటల్ గానే మేము కొన్నాము, మేము ఆ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అనుకుని వెళ్ళాము, మా కంపెనీని అక్కడ ఫ్లోట్ చేయాలి అనుకున్నాం. అమరావతిలో చాలా మంది యువత ఉంది, ఆ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆ తొండలు గుడ్లు పెట్టే అవకాశం కూడా లేనటువంటి భూములు కొన్నామన్న లెవెల్లో మాట్లాడవచ్చు. మాట్లాడి కోర్టును కన్విన్స్ చేసి వాళ్ళు ఈజీగా బయటకు వచ్చేయగల సమర్థులే. ఇంతకంటే పెద్ద పెద్ద కేసుల్లోనే బయటకు వచ్చిన చరిత్ర ఉంది వాళ్ళకి. ఏది పొలిటికల్గా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో బెల్లంకొండ వారి మీద జరిపిన కాల్పుల కేసు, ఇలాంటి బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ ప్రసాద్ కాల్పులు, అలాంటి కేసుల్లోనే వాళ్ళు హ్యాపీగా బయటకు వచ్చేసారు, కేసులు కొట్టించేసుకుని. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇది ఇలాంటివి చాలా జరిగినాయి, ఒకళ్ళు కాదు. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది చాలా భారీగానే జరిగింది. తస్మదీయులు అస్మదీయులు అని రెండు బ్యాచ్లు ఉంటాయి. అంటే
అవతలోడికి సమాచారం లేకుండా చేయటం, యువతలోళ్ళ సమాచారంతో అవతలోళ్ళ సమాచారం లేనితనాన్ని కొనుక్కోవడం. ఓకే. వాడికి తెలియక అమ్మేసుకుంటాడు. వీళ్ళు ఇలా యూటిలైజ్ చేశారనే విషయం తెలిసి గుండె పగిలిపోతుంది వాడికి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.